భద్రాద్రి భక్తాద్రిగా మారింది. సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు భద్రాచలానికి పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులను పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ముందుకు కదిలే అవకాశం లేకపోవడంతో భక్తులు తోపులాటకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భద్రాచలంలో భక్తుల ఇబ్బందులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి, కళ్యాణ ఉత్సవాన్ని వీక్షించేందుకు అశేష జనవాహిని కదిలి వచ్చింది. కోట్లాది పాదాలన్నీ కూడా భద్రగిరి వైపే పడ్డాయి. ప్రస్తుతం వేల గళాలన్నీ కూడా జై శ్రీరామ్ అంటూ జై జయ ధ్వానాలు పలుకుతున్నారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినా చాలు సకల శుభాలు కలుగుతాయన్న ఒక తలంపుతో వయోభారాన్ని కూడా వదిలి చాలా మంది భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చారు. మనం చూస్తున్నాము క్యూ లైన్ లో 4 గంటల ప్రాంతం నుంచి అందరూ కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్. సహాయం చేస్తారు. మొత్తం మా పిల్లలు వచ్చి మీద పడుతున్నారు. సిబ్బంది లేరు, ఇక్కడ ఎవ్వరు లేరు. అసలు జనాలు మొత్తం కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎవరిని చిన్న పిల్లల మీద ఎన్ని గంటల నుంచి ఉన్నారు లైన్ లో? ఎన్ని గంటల నుంచి? హోమ్ డిపార్ట్మెంట్ వేస్ట్ అండి. 10 గంటలు వచ్చాం మేడం. రాత్రి 10 గంటలు వచ్చాం మేడం. కంట్రోల్ లేదు మేడం. రాత్రి 10 గంటలు వచ్చాం మేడం. అసలు కంట్రోల్ లేదు మేడం. 3 గంటల నుంచి ఉన్నామా ఇక్కడ? అడ్రస్ లేరు. వాళ్ళు చూస్తా గమ్ముగా ఉన్నారు మేడం. పక్కన జనాలు ఒత్తుకుంటున్నారు, పిల్లలు చచ్చిపోతున్నారు మేడం. చూస్తున్నారు కదా, ఒక భక్తుల కోలాహలం కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతమైన భక్త జనవాహిని కదలి రావడంతో ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా తోపులాటలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము దాదాపు 3 గంటల ప్రాంతం నుంచి కూడా వీళ్ళందరూ క్యూ లైన్లలోనే ఉన్నారు. అందరూ కూడా చిన్న పిల్లలతోనూ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వారందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. నిలబడటం 3 నిలబడటం, కీ చెట్టం లేదు, ఏమి లేదు, ఏమీ లేదు. క్యూ లైన్లు ఏర్పాటు చేశారన్నారు. అందరూ ఎందుకు ఇలా తోసుకొని ఏర్పాటు చేయాల? ఒంగోలు అండి. ఇక్కడ అంత దర్శనం సంవత్సరం వస్తారా? లేదండి, ఇప్పుడే వచ్చి చూస్తున్నాం కదా, మొత్తం ఏర్పాట్లు ఎక్కడికక్కడ చేశామని చెప్తున్నారు. పోలీస్ పగడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత తోపులాట వాతావరణం కూడా కనబడుతూ ఉంది. మీరు ఎలా ఉంది? ఇంకా చూస్తున్నారుగా, మీకు అర్థం అవుతుందిగా. ఇంకేముంది ఇక్కడ? ఏం లేదు, ఏమి లేదు అసలు. చూస్తున్నారు కదా, భక్తులు ఓ రకమైన అసహనానికి గురవుతూ ఉన్నారు. అంత తోపులాట జరుగుతుంది. ఇక్కడ కనీసం ఒక పోలీస్ కూడా ఉన్న ఏర్పాట్లు కూడా చెయ్యలేదు. అందరూ చిన్నపిల్లలతో వచ్చారు, వయోభారంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం మనము ఇక్కడ కిక్కిరిసిన వాతావరణాన్ని అయితే చూస్తున్నాము. దాదాపు 15 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. విళంబినామ సంవత్సరము, శ్రీరాముడి జన్మదినం కాబట్టి విపరీతమైన క్రౌడ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. మనం చూస్తున్నాము చాలా వయోభారంతో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. ఒక సరైన పర్యవేక్షణ కానీ సెక్యూరిటీ కానీ లేదు. తోపులాటలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆహార ఏర్పాట్లు చేశాము, వసతి సౌకర్యాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు. అంతా కూడా ఒక తోపులాట వాతావరణం అయితే కనబడుతోంది. ఓవర్ టు స్టూడియో.